హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 22 మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనియన్ ఎక్స్పోర్ట్స్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీని అనేది తీసేసింది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ విత్డ్రాన్ 20% డ్యూటీ ఆన్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్ డ్యూటీ తీసేశారో అది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ మనకి అశోక్ సింగ్ ఠాకూర్ గారు. అశోక్ సింగ్ ఠాకూర్ ఎలెక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఇంటాచ్. ఇంటాచ్ అంటే ఏంటి అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. సో మనకి ఏవైతే ప్లేసెస్ ఉంటాయో కల్చరల్గా, సో మనకి పురాతన ప్లేసెస్ ఉంటాయి, సో వాటిని ఇది ప్రిజర్వ్ చేస్తుంది. సో 3 years కాలానికి గాను అశోక్ సింగ్ ఠాకూర్ గారు ఎలెక్ట్ అయ్యారు చైర్మన్గా. ఇంటాచ్ అనేది 1984లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. నెక్స్ట్ మనకి ఢిల్లీ బికమ్స్ 28th లెజిస్లేచర్ టు జాయిన్ ద నేషనల్ ఈ విధాన్ ప్లాట్ఫామ్. సో మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఉన్నాయి కదా, సో టోటల్ కలుపుకొని ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో వాటిని టోటల్ స్టేట్స్ అండ్ యూటీస్ని యాడ్ చేసి తీసుకుంటారనమాట. సో ఇప్పుడు ఢిల్లీ బికమ్స్ 28th లెజిస్లేచర్ అనమాట. సో ఈ విధాన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో దాన్ని పాపులర్గా ఏమంటాము అంటే నీవా. సో నీవా అనేది ఏంటి అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డెవలప్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అనమాట. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే వన్ నేషన్ వన్ అప్లికేషన్. వన్ నేషన్ వన్ అప్లికేషన్ ఉండాలి. లైక్ ఇప్పుడు పేపర్లెస్ ఉండాలి. సో పేపర్లెస్ ఆపరేషన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ డేటా. సో మనకి లెజిస్లేటివ్ డేటా అనేది పేపర్లెస్గా ఉండాలి, డిజిటల్గా దాన్ని ఉంచాలి అనేది నేషనల్ ఈ విధాన్ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు నీవాని అంటే మార్చ్ 2020లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ దీన్ని డెవలప్ చేసింది. ఇప్పుడు ఢిల్లీ 28th స్టేట్ ఆర్ యూటీగా ఈ విధాన్ ప్లాట్ఫామ్ని యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ మనకి 22 మార్చ్ రోజు మనకి వరల్డ్ వాటర్ డే. సో ప్రపంచ నీటి దినోత్సవం 1993 నుంచి మనం ఇది జరుపుకుంటున్నాం. ఈసారి వాటర్ డేకి సంబంధించిన థీమ్ అయితే ఇది అండి, గ్లేషియర్ ప్రిజర్వేషన్. సో వాటర్ డేని పురస్కరించుకొని కొన్ని ఇనిషియేటివ్స్ వార్తలు ఉన్నాయి, అవి ఏందో చూద్దాం. ఫస్ట్ది మనకి 6th ఎడిషన్ ఆఫ్ జల్ శక్తి అభియాన్. సో దానికి ట్యాగ్ లైన్ వచ్చేసి క్యాచ్ ద రెయిన్. జల్ శక్తి అభియాన్ యొక్క 6th ఎడిషన్ని హర్యానా పంచకులాలో లాంచ్ చేశారు. సో ఈ 6th ఎడిషన్ ఆఫ్ జల్ శక్తి అభియాన్ ఉంది కదా, సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే పీపుల్స్ యాక్షన్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ టువర్డ్స్ ఇంటెన్సిఫైడ్ కమ్యూనిటీ కనెక్ట్. పీపుల్ యాక్షన్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ టువర్డ్స్ ఇంటెన్సిఫైడ్ కమ్యూనిటీ కనెక్ట్ అనమాట. దాంతోపాటు జల్ జంగల్ జన్ ఏక్ ప్రాకృత్ బంధన్ క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేసింది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా, సో ఆ మినిస్ట్రీ దాన్ని లాంచ్ చేసింది అనమాట. సో వరల్డ్ వాటర్ డేని పురస్కరించుకొని ఈ 2 ఇనిషియేటివ్స్ అన్నిటిని లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి 13th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఇటలీ మిలిటరీ కార్పొరేషన్ గ్రూప్ మీటింగ్. సో మనకి 13th ఎడిషన్ ఆఫ్ కోఆపరేషన్ గ్రూప్ మీటింగ్ అనేది ఇండియా ఇటలీకి మధ్య జరిగింది. రోమ్లో ఇది ముగిసిపోయింది అనమాట. 21 మార్చ్ రోజు ఈ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ అంటే రోమ్, ఇటలీలో జరిగింది అనమాట. మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్, ఇరు దేశాల మధ్య సైనిక కోఆపరేషన్ కోసం ఈ మీటింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ మనకి జిఐ ట్యాగ్డ్ జాగ్రీ. సో మనకి జిఐ పొందిన వస్తువులు ఉంటాయి కదా, సో మనకి ఏవైనా కానీ ఫుడ్ కావచ్చు, వస్తువులు కావచ్చు ఏవైనా, సో అందులో ఒకటి బెల్లం అనమాట, జాగిరి. ఈ జాగిరిని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేశారు. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు, రీసెంట్గా జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్ అయిన జాగిరిని ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేశాము అంటే బంగ్లాదేశ్కి. ఎక్కడి నుంచి అంటే ముజఫర్నగర్ అండ్ షామ్లీ ఈ ప్లేసెస్ నుంచి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేశారు. అసలు ఈ ప్లేసెస్ ఎక్కడున్నాయి అంటే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి ఈ ప్లేసెస్ అనమాట. యూపీ ప్లేసెస్ ఇవి, ముజఫర్నగర్ ఇంకా షామ్లీ అనమాట. జిఐ ట్యాగ్డ్ జాగిరిని ఎక్స్పోర్ట్ చేశారు. నెక్స్ట్ మనకి ఎంత క్వాంటిటీ అంటే 30 మెట్రిక్ టన్స్ అనమాట. 30 మెట్రిక్ టన్స్ ఆఫ్ జాగిరిని ఎక్స్పోర్ట్ చేశారు. నెక్స్ట్ మనకి అంతురిమ్ ఫ్లవర్స్ అంటే ఏంటి అంటే మిజోరాంలో పండించే పువ్వులు అనమాట ఇవి.
పూల వెరైటీస్ యాంథూరియం ఫ్లవర్స్. సో వీటిని మనము సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేసాం. మనకి ఎక్స్పోర్ట్స్ అనగానే గుర్తుకొచ్చే సంస్థ ఏది? అపెడా. సో అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. సో యాంథూరియం ఫ్లవర్స్ని కూడా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంది? సింగపూర్. ఈ యాంథూరియం ఫ్లవర్స్ ఎక్కడ పండిస్తారు? మిజోరాం. ఇది చాలా ఇంపార్టెంట్. మిజోరాంలో పండించే ఒక పూల వెరైటీని సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆన్ ల్యాండ్ గవర్నెన్స్. సో మనకి ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆన్ ల్యాండ్ గవర్నెన్స్ గురుగ్రామ్ హర్యానాలో జరగబోతుంది. ఇందులో 22 కంట్రీస్కి చెందిన డెలిగేట్స్ అటెండ్ అవుతారు. ఎప్పటి నుంచి అంటే 24 నుంచి 29 మార్చ్ వరకు జరగబోతుంది. ఇందులో మెయిన్ మనము ఏ స్కీమ్ని హైలైట్ చేస్తున్నాము అంటే సంవిత్వ స్కీమ్ అనమాట. స్వమిత్వ స్కీమ్ని హైలైట్ చేస్తున్నాం. అసలు సంవిత్వ స్కీమ్ అనేది ఏంటి అంటే 24 ఏప్రిల్ 2020లో దీన్ని లాంచ్ చేశారు. దీని ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే సర్వే అండ్ రూరల్ మ్యాపింగ్ అండ్ టు ప్రొవైడ్ రికార్డ్ ఆఫ్ రైట్స్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సంవిత్వ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆన్ ల్యాండ్ గవర్నెన్స్లో దీన్ని ఇంక్లూడ్ చేశారు. సో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు సంవిత్వ ఫుల్ ఫామ్ ఏంటి. నెక్స్ట్ 22 మార్చ్ మనకి బీహార్ యొక్క ఫౌండేషన్ డే అనమాట. సో బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి దీన్ని విడగొట్టి బీహార్ స్టేట్గా ఫామ్ అయింది. సో 22 మార్చ్ 1912లో బీహార్ స్టేట్ ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ మనకి 21 మార్చ్ రోజు వరల్డ్ డే ఆఫ్ గ్లేషియర్స్గా జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్ అండి వరల్డ్ డే ఆఫ్ గ్లేషియర్స్. ఎందుకంటే ఈ ఇయర్ నుంచే మనం ఈ డేని జరుపుకుంటున్నాం. సో చాలా ఇంపార్టెంట్. యుఎన్ డిక్లేర్ చేసింది ఈ ఇయర్ నుంచే 21 మార్చ్ని వరల్డ్ డే ఆఫ్ గ్లేషియర్స్గా జరుపుకోవాలి అని. దాంతోపాటు 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్గా గుర్తించింది. 2025ని ఏ ఇయర్గా గుర్తించింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. అసలు వరల్డ్ డే ఆఫ్ గ్లేషియర్స్కి థీమ్ కూడా ఉంటుంది కదా, సేవ్ అవర్ గ్లేషియర్స్ థీమ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి 2025ని ఇయర్ ఆఫ్ డిఫెన్స్ రిఫార్మ్స్గా ఇట్లా ఉన్నాయి కదా. నెక్స్ట్ మనకి ఒక అవార్డు అనమాట, మహారాష్ట్ర భూషణ్. సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే ఒక అవార్డు అనమాట మహారాష్ట్ర భూషణ్. ఎవరికి వచ్చింది అంటే ఒక శిల్పి. సో స్కల్ప్చర్ రామ్వి సుతార్ ఉంటారు కదా. సో ఆ పర్సన్కి మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది వచ్చింది, శిల్పి. సో ఈయనకున్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటుంది కదా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్క మనిషి. సో దాన్ని చెక్కిన శిల్పి అనమాట రామ్ సుతార్ గారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి ఎక్కడుంది? 125 అనుకుంటా, 125 ఫీట్ గుజరాత్లో ఉంటుంది. సో ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్కి ఎన్ని ల్యాక్స్ ఇస్తారు అంటే 25 lakhs ఇస్తారు. సో రామ్వి సుతార్ మనకి చాలానే చెక్కారనమాట. సో మనకి అంబేద్కర్ స్టాచ్యూ కానీ, ఇప్పుడున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ, ఇంకా మనకి కెంపాగౌడ బెంగళూరులో ఉంటుంది 105 feet. సో ఇవన్నీ కూడా చెక్కింది రామ్వి సుతార్ గారే. ఇప్పుడు మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ ఇది మనకి సూపర్లేటివ్ అనమాట. పంజాబ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ సైన్ లాంగ్వేజ్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ స్టేట్గా పంజాబ్ నిలిచింది అనమాట. నెక్స్ట్ మనకి సాగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మహారాష్ట్రలో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే లొకేషన్ మనకి ఇంపార్టెంట్. సాగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ మహారాష్ట్ర బికమ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డీర్ పాపులేషన్. సో మనకి జింకలు ఉంటాయి కదా, సో దాని పాపులేషన్ అనేది పెరిగింది అనమాట ఇక్కడ సాగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో పెరిగింది, జింకల పాపులేషన్ పెరిగింది. కాకపోతే మ్యాన్ మేడ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కేటగిరీలో. సో మనకి న్యాచురల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటాయి, మ్యాన్ మేడ్ ఉంటాయి కదా. సో ఇది మ్యాన్ మేడ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో డీర్ పాపులేషన్ పెరిగిన దాంట్లో ఉంది అనమాట. సో దీనికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే సాగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఫస్ట్ మ్యాన్ మేడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలో ఉంది, డీర్ పాపులేషన్ పెరుగుతూ వార్తల్లో ఉంది. నెక్స్ట్ మనకి జెన్స్కర్ వింటర్ స్పోర్ట్స్ టూరిజం ఫెస్టివల్ అనమాట.
ఎక్కడ అంటే మనకు లడఖ్లోని అట్టింగ్ విలేజ్లో దీన్ని జరుపుకుంటారు. జెన్స్కర్ వింటర్ స్పోర్ట్స్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ? లడఖ్ అట్వింగ్ విలేజ్లో. వన్ లైనర్. నెక్స్ట్ మనకి మన ఫైనాన్షియల్ ఇయర్. సో ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో కోల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, సో బొగ్గు ఉత్పత్తి ఎలా ఉంది అనేది కొన్ని గణాంకాలు. సో మనకి మోడీ గారు ప్రేజ్ చేశారు. సో ఇంత 1 బిలియన్ టన్స్కి కోల్ ప్రొడక్షన్ రీచ్ అయినందుకు మోడీ గారు ప్రశంసించారు. సో దాంట్లో భాగంగానే కొన్ని స్టాట్స్ అనమాట. సో ఇండియా ఏంటి అంటే సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ అనమాట. సో కోల్ కన్జంప్షన్లో ఇండియా సెకండ్ లార్జెస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి రైల్వేస్ ఇప్పుడు మనకి కోల్ సప్లై చేస్తారు కదా, సో మనకి మాల్గాడి అంటాం కదా. సో అందులో 50% ఏదైతే రెవెన్యూ వస్తుందో, 100% రెవెన్యూ అనుకుంటే అందులో 50% రెవెన్యూ రైల్వేస్కి కోల్ సరఫరా చేయడం ద్వారానే వస్తుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ మనకి ఒక టార్గెట్ ఉంది ఇండియాది, కోల్ గ్యాసిఫికేషన్. సో కోల్ గ్యాసిఫికేషన్ ఆఫ్ 100 మెట్రిక్ టన్స్ని 2030 కల్లా అచీవ్ చేయాలి. నెక్స్ట్ మనకి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ అనేది రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగింది, మన డిఫెన్స్ మినిస్టర్ అయిన. సో అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటిది అంటే 54,000 crore యొక్క డిఫెన్స్ ఆయుధాలు ప్రొక్యూర్ చేసుకోవాలి. సో అందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే వరుణాస్త్ర అనేది ఏంటి అంటే యాంటీ సబ్మెరైన్ టార్పిడో అనమాట. దీన్ని ఎవరెవరు డెవలప్ చేశారు అంటే ఎన్ఎస్టిఎల్ అనేది ఏంటి అంటే డిఆర్డిఓకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ, దాని పేరు నేవల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ. సో దీన్ని డెవలప్ చేసింది, కానీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది మాత్రం బీడిఎల్. వరుణాస్త్ర ఇంపార్టెంట్. సో 54,000 కోట్లతోటి డిఫెన్స్ ఆయుధాలు మనం ప్రొక్యూర్ చేసుకోబోతున్నాం. అందులో ఇంపార్టెంట్ వరుణాస్త్ర. నెక్స్ట్ మనకి నైట్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ డెయిన్బ్రాగ్. ఎవరికి వచ్చింది అంటే విజయ్ శంకర్ గారికి. డెన్మార్క్ ఇచ్చే ఒక పురస్కారం అనమాట. నైట్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ డెన్మార్క్ ఇచ్చే పురస్కారం విజయ్ శంకర్ గారికి వచ్చింది. నెక్స్ట్ మనకి టామ్ క్రూయిజ్ హానర్డ్ విత్ ద బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్స్. సో మనకి ఫెలోషిప్స్, డాక్టరేట్స్ ఇస్తారు కదా. సో అలాగే బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యొక్క ఫెలోషిప్ టామ్ క్రూయిజ్ గారికి వచ్చింది అనమాట. గ్లుంటెర్ బ్లోషెల్ గారికి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది వచ్చింది. చాలా ఇంపార్టెంట్. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 ఎవరు అంటే గుంటెర్ బ్లోషెల్. గుంటూరు అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ గుర్తుంటుంది కదా. సో గుంటెర్ బ్లోషెల్ గారికి ఈ అవార్డు అనేది వచ్చింది. ఎవరు ఇస్తారు అంటే మనకి స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ ఈ అవార్డుని ఇస్తుంది. నెక్స్ట్ మనకి రవిచంద్రన్ అశ్విన్ గారు. సో మనకి క్రికెటర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ గారి పేరు పైన చెన్నైలో ఒక స్ట్రీట్ ఉంటుంది కదా. సో దానికి చెన్నైలో ఉన్న ఆ స్ట్రీట్కి రవిచంద్రన్ అశ్విన్ గారి పేరు పెట్టడం జరిగింది. సో రామకృష్ణపురం అనే ఒక స్ట్రీట్ చెన్నైలో, సో దానికి రవిచంద్రన్ అశ్విన్ గారి పేరు పెట్టారు. రవిచంద్రన్ అశ్విన్ నేమ్ గివెన్ టు ద చెన్నై రామకృష్ణపురం విలేజ్ అన్నమాట, స్ట్రీట్. నెక్స్ట్ మనకి బీసీసీఐ అలోస్ యూజ్ ఆఫ్ సలైవా టు షైన్ బాల్ ఇన్ IPL 2025. సో మనకి మనం క్రికెటర్స్ని చూస్తాం కదా. సో మనకి బాల్ని సలైవాతో దాన్ని క్లీన్ చేస్తారు. సో అది మనకి ఎప్పుడు వద్దు అన్నారు అంటే 2020లో దీన్ని బ్యాన్ చేశారు అనమాట. సో బికాస్ ఆఫ్ కోవిడ్ ఉండే అప్పుడు దాన్ని బ్యాన్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ బీసీసీఐ అలో చేస్తుంది, మీరు క్లీన్ చేయొచ్చు సలైవాతో బాల్ని అని చెప్పేసి. నెక్స్ట్ మనకి సెపాక్ టాక్రూ వరల్డ్ కప్ 2025 ఫస్ట్ టైం బీహార్ అనేది హోస్ట్ చేస్తుంది. ఇందులో 20 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సెపాక్ టాక్రూ 2025 వరల్డ్ కప్ బీహార్ హోస్ట్ చేస్తుంది. ఇందులో 20 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి నమీబియాకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా నెటెంబు నంది గారు ఎలెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా నెటెంబు నంది నదైత్వా గారు ఎలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మనకి సిడ్బీ వెంచర్ క్యాపిటల్ ఉంటుంది కదా. సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్
సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్కి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1000 crores అనౌన్స్ చేసింది. అసలు ఎందుకు అంటే ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉంటుంది కదా, సో అందులో ప్రైవేట్ సెక్టార్ యొక్క పాత్రని పెంచడం కోసం. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం. సో మనకి స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ ఫిమ్స్ యొక్క పాత్ర పెరుగుతుంది. సో దాన్ని ఇంకా పెంచడానికి సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్కి మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1000 crores ఇచ్చి ఫండ్ మేనేజర్గా వ్యవహరించమంటుంది. సో స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ సెక్టార్ యొక్క పాత్ర పెంచడానికి. నెక్స్ట్ మనకి జపాన్ స్పేస్ జపాన్ యొక్క స్పేస్ కంపెనీ అంట. దాని పేరు ఏంటి అంటే ఆస్ట్రోస్కేల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మనకి స్పేస్ డెబ్రీస్ ఉంటాయి కదా, అంటే అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఉంటుంది కదా, సో దాన్ని క్లీన్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట ఈ కంపెనీ ఆస్ట్రోస్కేల్. ఇది మన బెంగళూరుకి చెందిన దిగంతర ఇంకా బెల్ట్రాక్స్ ఏరోస్పేస్ కంపెనీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకు అంటే టు కొలాబరేట్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ఫర్ రిమూవింగ్ స్పేస్ డెబ్రీస్. సో అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్తని రిమూవ్ చేయడానికి ఆస్ట్రోస్కేల్ ఎంఓయూ విత్ అవర్ బెంగళూరు స్పేస్డ్ స్టార్టప్స్ అనమాట, దిగంతర ఇంకా బెల్ట్రిక్స్ ఏరోస్పేస్ తోటి. ఆస్ట్రోస్కేల్ అనేది ఏంటి అంటే జపాన్కి చెందిన సంస్థ అనమాట. సో మనకి టెక్నాలజీని అందిస్తుంది అనమాట. సో ఆ స్పేస్ డెబ్రీస్ని క్లీన్ చేయడానికి టెక్నాలజీ సర్వీసెస్ని ఈ కంపెనీ అందిస్తుంది. నెక్స్ట్ మనకి వాల్కనో, మౌంట్ లివిటాబీ లకలకి అనే వాల్కనో ఇండోనేషియాలో ఉన్న ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లో ఉంది. నెక్స్ట్ మనకి ADM+ మీటింగ్ అనేది మనకి ఎప్పుడు అంటే 16th March అనుకుంటా ADM+ మీటింగ్ గురించి మనం చూసాము. సో మనకి ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి న్యూఢిల్లీలో చూసాం కదా. అందులో ఇండియా మలేషియా కో-చైర్గా వ్యవహరిస్తున్నాయి అని కూడా చూసాం. అందులో తీసుకున్న 2 decisions అనమాట చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఇండియా అండ్ మలేషియా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ని నిర్వహించాలనుకుంటుంది మలేషియాలో 2026లో. ఇది ఒకటి టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ని 2026లో మలేషియా ఆధ్వర్యంలో నిర్వహించాలి. నెక్స్ట్ మనకి ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ని 2027లో నిర్వహించాలి. సో ఈ 2 నిర్ణయాలు తీసుకుంది ADM+ మీటింగ్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే 16th March కరెంట్ అఫైర్స్ క్లాస్లో టోటల్గా ఉంది, చూడండి ఒకసారి. ఇది ఇంపార్టెంట్. ఇండియా అండ్ మలేషియా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ఏమో 2026లో, ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఏమో 2027లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్ 22nd March. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.